రాజమహేంద్రవరం కేంద్రంగా 3 ఏళ్లుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మంది బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11,26,000 రూపాయల నగదు, 180 చరవాణులు, 5 ల్యాప్టాప్లతో పాటు నగదు లెక్కింపు యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. నిందితుల్లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సికింద్రాబాద్కు చెందినవారు ఉన్నట్లు వెల్లడించారు. సూర్యనారాయణపురం యాళ్లవారి వీధిలో ఇద్దరిని, కాకినాడ రెవెన్యూ కాలనీలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ వారిచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరంలో మిగతా వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో 8 ఇంపార్టెంట్ బుకీస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 8 మెంబర్స్ అరెస్ట్ తో టాప్ స్టేట్ లో ఉన్నటువంటి అరౌండ్ 70 to 80% ఆఫ్ ద బుకీస్ హావ్ బీన్ అరెస్ట్ అయినట్లు అయింది. అట్ ద సేమ్ టైం వీరందరికీ ఇంపార్టెంట్ గా ఎక్కడెక్కడ కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరెవరితో వీరు సబ్ బుకీస్ ని అలాట్ చేయించుకున్నారు, ఇవన్నీ డీటెయిల్ గా ఇంకా లోతుగా వెళ్తున్నాము. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ జరుగుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ హెల్ప్ లైన్ కానీ, మా 100 కాల్ నెంబర్ కానీ, లేదంటే ఆఫీసర్స్ ఫోన్ కానీ దయచేసి ప్రొవైడ్ చేయండి.